హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్‌లో ఎండు మిరపకాయలతో చెనక్కాయల చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇది దోసలోకి కానీ, పులగంలోకి, సంగటిలోకి, రైస్‌లోకి దేంట్లోకైనా మంచి కాంబినేషను. ఇలా ఒక కడాయి తీసుకొని అందులోకి చెనక్కాయలు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి మనం ఫ్రై చేస్తే చట్నీ అంత రుచి రాదండి. అందువలన నేను సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను. మీరు కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. ఇలా తయారైన తర్వాత దీనిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నేనైతే పొట్టు తీయనండి. ఎందుకంటే ఇందులోనే మంచిగా ఫైబర్ ఉంటుందని. తిరిగి అదే కడాయిలో కాస్త నూనె వేసుకొని తగినన్ని ఎండు మిరపకాయలు, కారానికి సరిపడా మీరు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే మీడియంగా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, పచ్చి కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల చట్నీకి మంచి వాసనుంటుంది. మంచి టేస్టీ కూడాను. ఈలోగా మనము కాస్త చింతపండును పక్కన నానబెట్టి పెట్టుకోండి. తిరిగి దానిని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, తిరిగి ఇదే కడాయిలో కాస్త నూనె యాడ్ చేసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసేసుకొని, దానిని కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఈలోగా మనము ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ధనియాల మిశ్రమాన్ని పొడి చేసి ఈ విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత వేపి పెట్టుకున్నటువంటి శనక్కాయ పప్పులను, రాళ్ళ ఉప్పును యాడ్ చేసుకొని పొడి చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఉల్లిపాయ. ఇది మా రాయలసీమలో చాలా ఎక్కువగా తయారు చేసుకుంటాము. సంగటిలోకి మేము, పులగంలోకి, సంగటిలోకి, దోసలోకి కూడా మేము ఈ విధంగానే తయారు చేసుకుంటాము. ఇది 2 రోజులైనా కూడా పాడవ్వదు. ఈలోగా నేను నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండును కూడా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని, కాస్త వాటరేసుకొని ఇంకొకసారి రుబ్బుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీనిలోనికి మనము వేపి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.